కేంద్ర ప్రభుత్వం కార్మిక రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె. నిజామాబాద్ జిల్లా మెంట్రాజుపల్లి 44వ జాతీయ రహదారిపై రాస్తారోకో. ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె, గ్రామీణ భారత్ బంద్. కార్మిక సంఘాలు రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో పాల్గొని బంద్ నిర్వహించారు. సమ్మెలో భాగంగా నిజామాబాద్ జిల్లా మెంట్రాజుపల్లి 44వ జాతీయ రహదారిపై రాస్తారోకో చేసిన అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చర్యలకు నిరసిస్తూ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా గంటసేపు రాస్తారోకో. జాతీయ రహదారికి ఇరువైపులా నిలిచిపోయిన వాహనాలు. భారీ ఎత్తున వాహనాలు జాతీయ రహదారిపై నిలిచిపోవడంతో ప్రజల రాకపోకలకు అంతరాయం కలిగింది. జిల్లా అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆకుల పాపయ్య మాట్లాడుతూ, మోడీ ప్రభుత్వం 9.5 సంవత్సరాలుగా దేశ ప్రజలకు, ముఖ్యంగా కార్మిక వర్గానికి చేసిన మేలేమీ లేదన్నారు. ఎన్నో ఏళ్లు పోరాడి సాధించుకున్న హక్కులను కూడా కాలరాస్తూ 04 కార్మిక వ్యతిరేక కోడ్లను తీసుకువచ్చిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలను అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ కంపెనీలకు అప్పగించిందన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్పొరేట్, మతతత్వ విధానాలను ప్రతిఘటించాలన్నారు. మోడీ ప్రభుత్వ వైఫల్యాలపై ఛార్జ్ షీట్ ప్రకటిద్దామన్నారు. ఈ నేపథ్యంలోనే 2024 ఫిబ్రవరి 16న దేశవ్యాప్త కార్మికుల సమ్మె జయప్రదం అయింది. గ్రామీణ భారత్ బంద్కు దేశవ్యాప్త కార్మిక, రైతు సంఘాలు పిలుపునిచ్చాయన్నారు. రైతులకు కనీస మద్దతు ధర చెల్లించాలి. కేంద్రం తెస్తున్న విద్యుత్తు బిల్లును ఉపసంహరించుకుని రైతులకు స్వామినాథన్ కమిషన్ చేసిన సూచనలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ సంయుక్త మోర్చా మరియు పిడిఎస్యు జిల్లా నాయకులు సాయినాథ్, జన్నారం రాజేశ్వర్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రైతులపై పెట్టిన కేసులన్నిటిని ఎత్తివేయాలి. రైతులపై పెట్టిన కేసులన్నిటిని ఎత్తివేయాలి. బస్సులను ఆదుకోవాలి. ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి. ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి. ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి. ఉన్నది ఆట కనీస మద్దతు ధరని అమలు చేయాలి. కనీస మద్దతు ధర చట్టాన్ని తీసుకురావాలి. కనీస మద్దతు ఉపసంహరించాలి. ఉపసంహరించుకోవాలి. వెంటనే దేశవ్యాప్తంగా ధరలు, కనీస మద్దతు ధరలను ప్రకటించి పార్లమెంట్లో చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వంతో 2-3 దఫాలుగా చర్చలు జరుపుతున్నా ఈ రోజుకు ధరల్ని నిర్ణయించి పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించండి అని చెప్తే కల్పించడం లేదు. ఎన్నోసార్లు కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేయడం జరిగింది. కొన్ని రాష్ట్రాలలో విద్యుత్తు ఫ్రీ ఇస్తుంటే ఇవాళ విద్యుత్తు బిల్లుని తీసుకొస్తుండ్రు, రైతులకు ఎవరికి ఫ్రీ ఇవ్వద్దని అంటున్నారు. ఇవాళ దేశంలో గిట్టుబాటు కాక, ధరలు గిట్టుబాటు కాక వ్యవసాయం చేయకుండా భూముల నుంచి ఎందరో మంది వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది కనీసం గిట్టుబాటు కాకుండా. ఈరోజు ఢిల్లీ వ్యాప్తంగా, ఢిల్లీకి కనీసం రైతులు మేము ఎంటర్ అవుతాం, మేము అక్కడ ధర్నా చేసుకుంటాం, శాంతియుతంగా మేము పోతామంటే వాళ్ళను రైతులను ఎవరిని కూడా పోనీయకుండా టీఆర్ గ్యాస్ నానా ఇబ్బందులు పెట్టే స్థితి ఇవాళ తీసుకొస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే, ఇది ఒక కుట్రపూర్తిగా రైతాంగాన్ని పూర్తిగా దెబ్బతీసే విధంగా ఉంది. దీన్ని వెంటనే కనీస మద్దతు ధరల చట్టాన్ని తీసుకొచ్చి పార్లమెంట్లో దాన్ని తీయాలి. అట్లాగే కల్తీ విత్తనాలను అరికట్టడానికి చట్టాన్ని తీసుకురావాలి అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కల్తీతోని లక్షలాది మంది రైతులు నష్టపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకు మీరు కల్తీ విత్తనాలు తీసుకొచ్చే వ్యాపారస్తుల మీద ఎందుకు మీరు చర్యలు తీసుకోరు? అటువంటి వాళ్ళని ఎందుకు జైల్లో పెట్టరు? వాళ్ళ ఆస్తుల్ని ఎందుకు జప్తీ చేయరు? ఇవాళ రైతాంగం అంతా కూడా దెబ్బతినే పరిస్థితి ఉంది. కాబట్టి రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి ఇవాళ కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే చట్టాన్ని తీసుకొచ్చే చర్య కేంద్ర ప్రభుత్వమే చేయాలి కాబట్టి తీసుకురావాలి. కేసులు పెట్టినవన్నీ కూడా ఉపసంహరించుకోవాలి. మీరు గతంలో పార్లమెంట్లో హామీ ఇచ్చినట్టే ఈరోజు దాన్ని అమలు జరపాలి. స్వామినాథన్ గారికి మీరు గౌరవంగా భారత రత్న ఇచ్చిండ్రు. స్వామినాథన్ చెప్పిన దాన్ని మీరు ఎందుకు అమలు జరపరు? అమలు జరపాలని చెప్పేసి మేమందరం కిసాన్ సంయుక్త మోర్చా డిమాండ్ చేస్తుంది.